ఐపీఎల్ 2026లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ రోజైతే ఢిల్లీ క్యాపిటల్స్ టీం తమ సొంత గ్రౌండ్లో గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ని అయితే చాలామంది తక్కువ అంచనా వేస్తారు. బట్ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. ఎస్పెషల్లీ ఒక ఇంట్రెస్టింగ్ రైవర్లీ కనిపిస్తుంది. 2024లో చూసుకుంటే డీసీ టీం జీటీని అవుట్ప్లే చేశారు, 2 మ్యాచెస్ గెలిచారు. వేరేస్ లాస్ట్ ఇయర్ చూసాం జీటీ టీం కంబ్యాక్ ఇచ్చారు, 2 మ్యాచ్లో గెలిచారు. అది కూడా 2 మ్యాచ్లు 200+ టార్గెట్ని ఎఫర్ట్లెస్గా చేసి చేయడం చూసాం. సో నిజానికి లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లే ఆఫ్ ఆశలను చెడగొట్టింది గుజరాత్ వాళ్ళే, 2 మ్యాచ్లో గెలిచారు. అదే డీసీ టీం కనుక 2 మ్యాచ్లో గెలిచుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళేవారు గుజరాత్ ప్లేస్లో. సో దీంతో రోజు మ్యాచ్లో డీసీ టీం రీవెంజ్ తీసుకోవాలని చూస్తారు జీటీ టీం మీద. పైగా ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చూసుకున్నా బాగుంది, 2 మ్యాచ్లో గెలిచారు. కానీ గుజరాత్ టీం అలా కాదు, వాళ్ళు తడబడుతున్నారు. ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 9వ ప్లేస్లో ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ కూడా 2 హ్యాట్రిక్లు జరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. అంటే డీసీ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి హ్యాట్రిక్ అవుద్ది, అట్ ది సేమ్ టైం జీటీ కూడా హ్యాట్రిక్ అవుద్ది, వరుసగా 3 పరాజయాలు. అయితే లాస్ట్ టైం కేకే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ అప్పుడు కూడా లేని అనుకున్నాం, కానీ వర్షం వచ్చి చెడదెబ్బింది. మరి ఈ మ్యాచ్కి వెదర్ ఎలా ఉందంటే కొంచెం అటు ఇటుగానే కనిపిస్తుంది. అంటే మ్యాచ్ జరిగే ముందు 50% వరకు రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయి. బట్ మోస్ట్ లైక్లీ మ్యాచ్ రద్దు అయిపోయిన రేంజ్లో రెయిన్ ఫోర్కాస్ట్ అయితే కనిపించట్లేదు. ఇక ఈ 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 7 మ్యాచ్లో తలపడ్డారు. అండ్ 7 మ్యాచ్లో ఢిల్లీ టీం 3 మ్యాచ్లో గెలిస్తే గుజరాత్ టీం 4 మ్యాచ్లో గెలిచారు. వేరే రీసెంట్ రికార్డులో చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీం అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. అంటే వాళ్ళు గెలిచిన 3 మ్యాచ్లు కూడా లాస్ట్ 5 మ్యాచెస్లోనే ఉన్నాయి. బట్ మనం ముందు చెప్పుకున్నాం గుజరాత్ టీం లాస్ట్ ఇయర్ జీటీ టీంకి షాక్ ఇచ్చారు, 2 మ్యాచ్లు కూడా 200 టార్గెట్ని ఈజీగా చేసేసారు. పైగా గుజరాత్ టీంకి మ్యాచ్ ఆడబోయే అరుణ్ జైట్లీ స్టేడియంలో చూసుకుని మెరుగైన రికార్డ్ కనిపిస్తుంది. అంటే ఢిల్లీతో 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, ఒక దాంట్లోనే ఓడిపోయారు. సో స్టాట్స్ చూసుకుంటే కొంతవరకు గుజరాత్ టీంకి ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ ఫామ్ని బేస్ చేసి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ వాళ్ళే ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. మీరు లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద వాళ్ళు అద్భుతమైన విక్టరీ కొట్టారు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం గుజరాత్ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ ఆడపై అరుణ్ జైట్లీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే జనరల్గా ఒక హై స్కోరింగ్ వెన్యూ. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఎక్కువ రన్స్ రాలేదు. అంటే ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు ఒక స్లో పిచ్ ఇచ్చారు, అది కూడా బాల్ ఎక్కువగా గ్రిప్ అయి వచ్చింది. ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్తో పాటు ఫింగర్ స్పిన్నర్స్కి బాగా అనుకూలించింది. సో డీసీ టీం యొక్క బౌలింగ్ అలానూ బాగుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి పిచ్ని ఇవ్వచ్చు. మళ్ళీ ఇనిషియల్గా పిచ్ కనుక పేస్ బౌలర్స్కి అనుకూలించి డీసీ ఫాస్ట్ బౌలర్స్ గుజరాత్ ఓపెనర్స్ని అవుట్ చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిచేసినట్టే. బట్ ఏమో లాస్ట్ ఇయర్స్గా చూసుకుంటే ఇదైతే ఒక హై స్కోరింగ్ వెన్యూ, ప్రతి మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ 200 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. అయితే లాస్ట్ మ్యాచ్కి యూస్ చేసిన పిచ్ బట్టి చూసుకున్నా, అలాగే మ్యాచ్కి రెయిన్ థ్రెట్ ఉందని చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసి చూసుకున్నా సరే పిచ్ అయితే బ్యాటింగ్ మరీ అంత అనుకూలంగా ఉండదనుకుంటున్నా, బౌలర్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉండేది ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 9 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 9 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 47 మ్యాచ్లో గెలిస్తే, చేంజ్ చేసిన టీమ్స్ 50 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170గా ఉంది. సో ఈ గ్రౌండ్లో అయితే టాస్ అనేది ఎప్పుడు కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. ఎవరైతే మంచిగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం మరోసారి టాస్కి వెళ్తుంది కాబట్టి ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. మెయిన్లీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇనిషియల్గా పిచ్ మీద మార్చ్ ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఉండదు. మెయిన్లీ గుజరాత్ టీంకి టాస్ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు డీసీ టీం మీద 2 మ్యాచ్లు కూడా చేసి గెలిచారు. సో దీంతో మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీం డీసీ టీం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ స్ట్రెంత్ ఏంటంటే బౌలింగ్ అని చెప్పుకోవచ్చు భయ్య. 2 మ్యాచ్లు కూడా వాళ్ళ బౌలింగ్ని ఎదిరిపోయి బౌలింగ్ చేశారు. ఎవరో ఒక్క బౌలర్ మాత్రమే కాస్త ఎక్కువ రన్స్కి వెళ్తున్నారు, కానీ మిగతా 4 బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్లీ టీ నటరాజన్ ఈ సీజన్లో డీసీ టీంకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 10 అవకాశాలు రాకపోయినప్పటికీ ఈసారి మాత్రం ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఆల్సో ముఖేష్ కుమార్ మరియు లుంగింగిని కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేస్తున్నారు. సో డీసీ టీం యొక్క పేస్ బౌలింగ్ అయితే బలంగా ఉంది. అండ్ స్పిన్నర్స్లో చూసుకున్న బాల్ అక్షర్ పటేల్ మామూలు ఫామ్లో లేడు, వివచ్చమైన ఫామ్లో ఉన్నాడు. కానీ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే అదర్ గ్రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే తన హోమ్ గ్రౌండ్లో మంచి రికార్డు లేదు. అంటే ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఎక్కువ వికెట్లు తీయలేకపోయాడు. ఈవెన్ ముంబైతో మ్యాచ్లో కూడా చూసాం రన్స్కి వెళ్ళాడు. సో ఇంత మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ అలా కంబ్యాక్ చేస్తాడో చూడాలి. ఇక 6th బౌలింగ్ ఆప్షన్ కూడా విప్రజనం కూడా పర్వాలేదు, మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. సో బౌలింగ్ పరంగా డీసీ టీంకి మ్యాచర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ ఎనివే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం టాప్ ఆర్డర్ ప్రాబ్లం కనిపిస్తుంది. రాహుల్ 2 మ్యాచ్లో చేతులు ఎత్తేసాడు. అండ్ 1 బ్యాట్స్మెన్ నితీష్ రాణా చూసుకున్న సేమ్ స్టోరీ. సో వీళ్ళిద్దరి మ్యాచ్లో ఫామ్ అందుకోవాలి. మేలు రాహుల్ లాస్ట్ టైం జీటీతో మ్యాచ్ అయినప్పుడు సెంచరీ కొట్టాడు. దీని మ్యాచ్లో తను కంబ్యాక్ ఇచ్చేందుకు చాలా మంచి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక పాతుమ్నిసంగా చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ 2 మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశాడు, ఒక ఇంపార్టెంట్ నాక్ కట్టాడు. అయితే డీసీని 2 మ్యాచ్లో గెలిపించింది మాత్రం సమీర్ రిజ్వీనే, మైండ్ బ్లోయింగ్ నాక్స్ ఆడాడు. సో అతని బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగా ప్రజెంట్ డీసీ టీం యొక్క మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ అతనికి తోడుగా స్టెప్స్ మరియు డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరు కూడా చాలా మంచి క్యామెస్ ఆడడం చూసాం. సో మొత్తం మీద డీసీ టీంకి టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ వస్తున్నాయి, అందుకే వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. బట్ అలా అని చెప్పి ప్రతి మ్యాచ్లో కూడా మిడిల్ ఆర్డర్ కొట్టాలంటే కష్టం, టాప్ ఆర్డర్ కూడా ఫామ్ అందుకోవాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే డీసీ టీం మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. విన్నింగ్ కాంబినేషన్ ఎక్కువగా కంటిన్యూ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే నితీష్ రాణా ప్లేస్లో అభిషేక్ పౌర్లను లేకపోతే కరుణ్ నాయర్ని తీసుకొస్తారు. బట్ నేనైతే అతనికి ఇంకో ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్, శుభ్మన్ గిల్ ఈస్ బ్యాక్. లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ కారణంగా మిస్ అయిన అతను ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వబోతున్నాడని చెప్పి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది.
సో శుభ్మన్ గిల్ వస్తే ఖచ్చితంగా చిరి టీం యొక్క టాప్ ఆర్డర్ స్ట్రెంత్ ఇంకా పెరుగుద్ది. మళ్ళీ మ్యాచ్ వాళ్ళకి టాప్ ఆర్డర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లాస్ట్ టైం డీసీ మీద 2 మ్యాచ్లు గెలిచారంటే టాప్ ఆర్డరే కారణం. ఎస్పెషల్లీ గిల్ మరియు సుదర్శన్ ఒక మ్యాచ్లో 205 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేయడం చూసాం. సో జిరి టీంకి సింపుల్ విన్నింగ్ ఫార్ములా, టాప్ ఆర్డర్ చాలా అయితే వాళ్ళు గెలుస్తారు, అదర్వైజ్ ఓడిపోతారు. మేలు వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రగుల్ ఈ సీజన్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఫిలిప్స్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అండ్ సుందర్, షారుఖ్, తేవ్ అయితే చెప్పుకోవాల్సిన పనే లేదు, అసలు ఏమాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. మేలీ సుందర్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. బట్ ఎనివే జిరి టీం బ్యాటింగ్లో పెద్దగా మార్పులు ఏమీ చేయదు, ఎందుకంటే వాళ్ళకి బెంచ్ స్ట్రెంత్ కూడా అంత గట్టిగా ఏం లేదు. వీళ్ళ స్క్వాడ్లో ఎక్కువ మంది బౌలర్సే కనిపిస్తున్నారు, బ్యాకప్ బ్యాట్స్మెన్ పెద్దగా లేరు. అయితే బ్యాటింగ్ డెప్త్ కోసం జిరి టీం ఈ మ్యాచ్లో గ్యాంబుల్ తీసుకునే అవకాశం ఉంది. అంటే రబాడా ప్లేస్లో ఏమైనా జేసన్ హోల్డర్ని తీసుకొస్తారేమో చూడాలి. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే రబాడా మంచిగానే పెర్ఫామ్ చేశాడు. బాల్తో 2 వికెట్లు తీశాడు అండ్ బ్యాట్తో కూడా ఒక క్యామీ ఆడడం చూసాం. సో దీంతో రబాడాని కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. లేదు మాకు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే తప్పదు హోల్డర్ని తీసుకొస్తారు. అయితే గుజరాత్ టీంకి బౌలింగ్లో చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్లో సిరాజ్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఎట్ ది సేమ్ టైం ప్రసిద్ధ కృష్ణ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం అటు అయ్యింది. బట్ అయిన వాళ్ళకి పాజిటివ్ ఏంటంటే అశోక్ శర్మ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో 154 కిలోమీటర్ల వేగంతో బాల్ వేయడం చూసాం. సో మరోసారి మ్యాచ్లో అతను బౌలింగ్ స్పీడ్ మీద అందరికల్లో ఉంటాయి. అయితే స్పిన్ విభాగంలో చూసుకుంటే మాత్రం సుందర్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు, కేవలం రషీద్ ఖాన్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో అసలు ఆర్ఆర్ టీంకి అగెన్స్ట్గా 6th బౌలింగ్ ఆప్షన్ యూజ్ చేయలేదు. సో ఇందులో జిరి టీం దీన్ని సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ బౌలర్స్ రన్స్ వెళ్తున్నప్పుడు 6th బౌలింగ్ ఆప్షన్ ట్రై చేయొచ్చు, అందులో తప్పలేదు. ఇన్ఫాక్ట్ వాషింగ్టన్ సుందర్ ఒక జెన్యూన్ ఆల్రౌండర్, బౌలింగ్ చేయగలడు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మోస్ట్ లైక్లీ గుజరాత్ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే ముందు చెప్పుకున్నట్టు రబాడాన్ పక్కన పెట్టి ఆల్రౌండ్ తీసుకొస్తారు. అయితే చేంజెస్ చేసేదానికంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ సరిగ్గా పెర్ఫామ్ చేస్తే సరిపోద్ది, మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆల్ కంబ్యాక్ చేయడానికి చాలా మంచి అవకాశం అని చెప్పుకున్నాం. ఎందుకంటే అతనికి సిరాజ్ మీద చాలా మంచి రికార్డు ఉంది, 170 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉంది. వేరేజ్ రబాడాకి ఎగ్నెస్ట్గా చూసుకుంటే మాత్రం 3 సార్లు అవుట్ అయిపోయాడు. బట్ స్టిల్ డీసెంట్ రికార్డ్ కనిపిస్తుంది, యావరేజ్ 31, స్ట్రైక్ రేట్ 136. సో దీంతో ఈ మ్యాచ్లో ఆల్ జాగ్రత్తగా కడితే కంబ్యాక్ చేసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఢిల్లీ బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ మిల్లర్ వర్సెస్ రషీద్ ఖాన్, చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మేలీ రషీద్ ఖాన్ గతంలో అప్పర్ హ్యాండ్ సాధించాడు, 4 సార్లు అవుట్ చేశాడు, అది కూడా 72 బంతులు 86 పరుగులు మాత్రం ఇచ్చాయి. బట్ ఎనిమిది మ్యాచ్లో డీసీటీ మిల్లర్ నెంబర్ 5లో పంపకపోవచ్చు, మళ్ళీ స్టబ్స్ని తీసుకొచ్చేస్తారు. మళ్ళీ స్టబ్స్ స్పిన్నర్స్ చాలా మంచిగా ఆడుతుంటాడు అండ్ రషీద్ ఖాన్ మీద మంచి రికార్డు ఉంది. ఇక గుజరాత్ బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే ఆబ్వియస్లో ఓపెనర్సే కీలకం. బట్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్కి లుంగింగ్ మీద మంచి రికార్డు లేదు, 4 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ అయిపోయాడు, అది కూడా 8 బంతులు 7 పరుగులు మాత్రమే చేశాయి. దీంతో ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ పవర్ ప్లేలో లుంగింగ్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. ఇక మరో క్రూషియల్ బ్యాటిల్ చూసుకుంటే సుదర్శన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. మీకు కొంతవరకు చిత్రంగా అనిపించవచ్చు, బట్ సుదర్శన్కి పేస్ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మళ్ళీ గ్రౌండ్లో చూసుకుంటే అతని రికార్డ్ మైండ్ బ్లోయింగ్, 235 రన్స్ కొట్టాడు 3 ఇన్నింగ్స్లో, 2 హాఫ్ సెంచరీస్, 1 సెంచరీ ఉంది, ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో ఆల్రెడీ సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో ఒక పెద్ద నొక్కాడు వస్తున్నాడు అండ్ ఈ గ్రౌండ్లో చూసుకున్న మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. ఎస్పెషల్ గతంలో ముఖేష్ కుమార్ మంచిగా ఆడాడు, అలాగే నొట్టు మీద కూడా మంచి రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో డీసీని పవర్ ప్లేలో కుల్దీప్ యాదవ్ ట్రై చేసేందుకు అవకాశం ఉంటుంది. మళ్ళీ కుల్దీప్కి సుదర్శన్ మీద కాస్త మంచి రికార్డు ఉంది, 31 బంతులు 36 పరుగులు మాత్రం ఇచ్చాడు, ఒకసారి అవుట్ చేశాడు. సో దీంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ రోజు మ్యాచ్లో గ్యాంబుల్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక చివరిగా చూసుకుంటే ఈ మ్యాచ్లో యంగ్స్టర్స్ అయిన సమీర్ రిజ్వాల్, అశోక్ శర్మ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ రిజ్వీ హిట్టింగ్ అలాగే అశోక్ శర్మ యొక్క పేస్ ఖచ్చితంగా ఈ రెండింటి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ అయితే ఉంటుంది. 8 మ్యాచ్లో గుజరాత్ టీంకి ఫలితాన్ని డిసైడ్ చేయకపోతే వాళ్ళ టాప్ ఆర్డరే, అంటే వాళ్ళ పాపులర్ వికెట్లు కోల్పోకుండా ఆడారే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వేరే ఢిల్లీ టీం చూసుకుంటే అన్ని విభాగాలు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. దీంతో వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా ఫామ్ అందుకుంటే ఈ మ్యాచ్ని 1 సైడ్ చేసి గెలిచినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.